అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27 లక్షల విలువైన గంజాయి, 4 నిందితులు అరెస్ట్. ఒక కారు, ఒక బైకు, 2 సెల్ ఫోన్లు సీజ్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బెన్నవరం గ్రామం వద్ద నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు, ఒక బైక్ మీద 4 వ్యక్తులు 30 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారని, వీటి విలువ సుమారు 27 లక్షల విలువ ఉంటుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన రామాని రాజేష్, గరగబరు గ్రామానికి చెందిన రుద్రరాజు, దినేష్ వర్మ, షేక్ నయీం బాషా, వడ్డెర గడవవరం గ్రామానికి చెందిన ముంగర సురేష్ ఈ 4 ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకెళ్లి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 kilos గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అన్నమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు, దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షయీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాజేష్ మరియు రుద్రరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో ఒక గాంజాను, ఒక 30 కేజీలు గాంజాను కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కారుని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP39JM935 అనే నెంబర్ గల కార్ని తీసుకొని వీళ్ళు కారు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో లోడ్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 30 కేజీల గాంజాని, ఒక స్విఫ్ట్ కార్ని, ఒక మోటార్ సైకిల్ని, ఒక 2 మొబైల్ ఫోన్లు, టోటల్ 27 lakhs రూపీస్ వర్త్ గల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇది మనం వీళ్ళ తాలూకా రవాణా చేసే మార్గాన్ని కానీ మనం గమనిస్తే పప్పులూరు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయ్యారండి. అక్కడ తీసుకున్నారు. అక్కడి నుంచి కలిమెల, దారకొండ, ఆర్వి నగర్, వింతాడ, కేడీపేట, నర్సీపట్నం, రాజమండ్రి, భీమవరం మీదుగా వీళ్ళు దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా అమ్మడానికి గాను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు నాటవరం, అలాగే పీసీ కొండబాబు, పీసీ త్రిమూర్తులు, పీసీ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ చేసి ఈ ముద్దాయిల్ని, ఈ గాంజాని సీజ్ చేయడంలో వాళ్ళు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అట్ ది సేమ్ టైం నేను కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో వీళ్ళకి రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా కోరేది ఒకటే, మీ దగ్గర నుంచి మాకు సహకారం కావాలి. ఏదైనా సరే గాంజా గురించి ఇన్ఫర్మేషన్, కన్జంప్షన్ గురించి కానీ, లేదు అని లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఏదైనా మీ సహకారం ఉంటే మేము పూర్తిగా ఈ గాంజాని రవాణాలో పూర్తిగా వాటి మీద ఉక్కుపాదం మోపి లేకుండా చేస్తామని చెప్పేసి అందరికీ కూడా ఈ మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ, ఈగల్ టీమ్ సహకారంతో కానీ మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది సార్? ఇది 27 lakhs అండి. థ్యాంక్ యూ అండి. A3 అన్న ఆయన మీద మటుకు అంటే ఎవరి మీద కూడా గాంజా కేసులు లేవండి. ఇదే ఫస్ట్ NDPS కేసు రిజిస్టర్ అవ్వడం. A3 మీద మటుకు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయండి. అంటే 457, 380, 379, 380 IPC కేసెస్ అయితే అక్కడ భీమవరం, హుండి, పాలకోడూరు ఈ ఏరియాస్లో వాళ్ళ మీద దొంగతనం కేసులు